హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మహానందికి అయితే వెళ్తున్నాము మా ఊరి దగ్గర నుంచి. సో ఇప్పుడు మార్నింగ్ 9:30 అయిందనమాట. ఇక్కడ నుంచి మా మామ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ నుంచి మహానందికి అయితే వెళ్ళాలి. నాతో పాటు ఫ్యామిలీ అంతా వస్తున్నారు, చూపిస్తాను పదండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అవునా, ఇక్కడ చూడి. సరే అయితే బయలుదేరదామా? హాయ్ జాను. డిక్కీలో లగేజ్ అంతా పెట్టేసినాము. ఇంకా ఈ నుంచి బయలుదేరాలి. ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది మా నుంచి. నేను, మా పాప, మా వైఫ్, అమ్మ, ఇంకా జాన్ పాప, నలుగురం అయితే పోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఆల్రెడీ 10 o'clock అయింది. ఉన్నాం ఆనంద్కి. ఇప్పుడే ముద్దునూరు దగ్గర లెఫ్ట్ తీసుకొని జమ్మలం రోడ్ అయితే ఎక్కాం అనమాట. ఇది NH 67 గండికోట పోయే రూట్లోనే ఉందన్నమాట. ఇది కూడా ఇంకా ఈ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడైతే మనం జమ్మలం దగ్గర ఉన్నాము. నంద్యాల హైవే పడుతుంది అనమాట. అది హైదరాబాద్కి వెళ్ళిపోయేది అనుకుంటా. అది వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది. సగం దూరంలో వచ్చేసినాము, కానీ అది ఫుల్గా కన్స్ట్రక్షన్ కాలేదు. అందుకే మళ్ళీ జమ్మలోడు టౌన్లోకి వచ్చి తిప్పుకొని పోతా ఉన్నాం. మధ్యలో జాంకాయలు అయితే తీసుకుంటున్నాము. కేజీ 6 రూపాయలు అంట, 2 కేజీలు. అన్నీ దాటుకుంటా జమ్మలవాడ నుంచి వస్తూ ఉన్నాము. కర్నూలు పోయే రూట్ అనమాట. కర్నూలు హైదరాబాదు దాంట్లోకి పోయి కలుస్తాం ఇప్పుడు. సో మళ్ళీ అక్కడి నుంచి దేవగుంట్ల నుంచి మనం రైడ్ తీసుకొని మా ఊరికి వెళ్ళేసి మా అమ్మ వాళ్ళ ఊరికి, అక్కడి నుంచి మానందికి వెళ్ళాలన్నమాట. లేట్ చేయకుండా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మానందికి. ఎందుకు కలిగింది? మా పాప కలిగిందంట, చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా భోజనం చేసి బయలుదేరాలన్నమాట. మా వర్షిని అలిగిందంట ఏమో, చెప్పండి. మా వర్షినితో వీడియో తీయలేదని చెప్పి వాళ్ళ నాన్న మీద అలిగింది. చూడు అక్కడ. ఓకే, మానందిలో కలుద్దాం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాము. లోపలికి సెల్ అయితే అలౌ లేదనమాట. అందుకు మనం టికెట్ ఇచ్చి ఒక 5 రూపాయలు 10 రూపాయలు సెల్కి తీసుకుంటారు. అది వచ్చేసి లాకర్లో పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. హాయ్ వర్షిని, దర్శనం అయిపోయిందా? ఈత కొట్టినారా ఇద్దరు? ఈత కొట్టినారా? మనకు టోకెన్ అయితే ఇచ్చినారు చెప్పులకి. ఈ టోకెన్ చూపిస్తే 5 రూపాయలు లెక్కించి చెప్పులు తెచ్చుకోవాలన్నమాట. చలో వెళ్దాం. ఇప్పుడు మనము స్వీట్ కార్న్ తిన్నీకి అయితే వచ్చేసినాము. మానందిలో తినడానికి వచ్చినాము. ఒకటి 30 రూపాయలు. 30 కాదు, 30 రూపీస్.